కానీ ఒక రోజు వస్తుంది మనకి, దేవుడు నీ విశ్వాసాన్ని, నువ్వు దేవుడి పట్ల చూపిన భక్తిని, ప్రేమని అంటే ఎంతవరకు ఉందో అది పరీక్షించడానికి ఒక రోజు వస్తుంది ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడైనా మన జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి తెలుసా? దేవునికే ఇవ్వాలి. అదే పరీక్ష ప్రియమైన వాళ్ళారా. మిగతా ధనం కానివ్వండి, ఆస్తి కానీ, అంతస్తులు కానీ, బంధువులు కానీ, ఏంటి మా స్నేహితులు కానీ, భార్య కానీ, భర్త కానీ, మిగతా వాళ్ళందరినీ రెండవ స్థానంలోనే పెట్టాలి ప్రియమైన. మొదటి స్థానం మాత్రం దేవుడికి ఫిక్స్ అయిపోవాలి. ఆయన ముందుగానే శిష్యులతోనే చెబుతున్నాడంటే వారిని ధైర్యపరుస్తున్నాడు. నా జీవితంలోని పరిణామాలన్నీ మీకెదురవుతాయి, అప్పుడు నిజంగా చావుకు మీరు భయపడకూడదు. నా జీవితంలో వచ్చిన శ్రమలు మీకు వస్తాయి, భయపడి మీరు పారిపోకూడదు, లోకంలో కలవకూడదు. వాక్యానుసారంగా జీవించాలి. పరలోకపు తండ్రి కొరకు ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎన్నో హింసలు ఉంటాయి. ఎన్నో హింసలకు మీరు భరించాలి. అవన్నీ భరించి చావుకైనా భయపడక నిలబడాలి, తండ్రి కోసం మరణించాలి. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఒక రోజుతో అయిపోయేదంటే నీకు ఇచ్చిన కాలము, నాకు ఇచ్చిన కాలం ఒక దానితో అయిపోయేది, ఒక రోజుతో అయిపోయేది కాదు. ప్రతిరోజు నీ దినాన్ని లెక్కేసుకుని ఆ లెక్కలలో నీ దేవుని పని ఎంత ఉందో నువ్వు ఆలోచించి చేసినప్పుడు మాత్రమే నువ్వు పరలోకానికి అర్హత సాధించి దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు తీసుకెళ్ళిపోయాడు మొన్న సైమన్ని? ఆయన నాకు చెప్పిన పాఠం ఒకటే, నేను ఎప్పుడు పడితే అప్పుడు పిలిచేస్తాను, రెడీగా ఉండండి అంతే. మీరు రెడీగా ఉంటారా ఉండరా?